ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుని మాటలు చూద్దామండి. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. ఈ మాటలన్నీ ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి 16 వచనాల్లో ఉన్నాయండి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.